అవమానిస్తారా? ఆయన ఛానల్ అవమానిస్తారా? మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద వేసి చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది. కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకరావు. అమరావతిని భ్రమరావతి అన్నారు. రైతులు అంటే అమరావతి మహిళలు న్యాయం కోసం పోరాటం చేస్తే వారిని తన్నారు. ఇప్పుడు సాక్షి ఛానల్లో ఒక జర్నలిస్ట్, అలానే శ్రీనివాస్ గారు అంటే యాంకర్, ఆయన కూడా జర్నలిస్ట్, వీళ్ళన్నారు అమరావతి రైతులు, చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు వీళ్ళంతా వేశ్యలు అని. ఇప్పుడు సజ్జలా గారు అంటున్నారు ప్రెస్ మీట్ పెట్టి, సంకర జాతి, పిశాచి, రాక్షసులు, ఈ 3 జాతులు కలిస్తే ఏర్పడిన జాతే వీళ్ళు అని. ఎందుకు అమరావతి మహిళల మీద ఈ విధమైన వ్యాఖ్యలు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, అంటే వారిని ఏమన్నా కానీ, వారు వంటి మీద చేయబడినా కానీ ఉపేక్షించేది లేదు అంటూ కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ఇలా వీరంతా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, భ్రమరావతి అయిపోయింది, రైతుల్ని మహిళల్ని తన్నడం అయిపోయింది, కోర్టుకలు తెచ్చి కొట్టడం అయిపోయింది, ఆఖరికి వేసేయాలన్నారు, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏకంగా సంకరజాతి, పిశాచి, రాక్షసులు, ఈ 3 జాతులు కలగలిసిన ఒక జాతి ఇప్పుడు అమరావతి ప్రాంత మహిళలు. ఏంటి సార్ అసలు ఏం చేయాలి వీళ్ళని? ఇలా అంటుంటే ఎందుకు అందరూ చూస్తూ ఊరుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవంగా 6వ తారీఖు రోజు సాక్షిలో జరిగిన చర్చలో, కొమ్మినేని శ్రీనివాస్ మోడరేటర్గా నిర్వహించిన చర్చలో వివి కృష్ణరాజు అనే అతను విశ్లేషకుడి రూపంలో అతను మొట్టమొదటగా అమరావతి ప్రాంతాన్ని వేశ్యలు అని చెప్పని, వేశ్యల రాజధాని అని చెప్పని వ్యాఖ్యానించాల. గత 6 సంవత్సరాలుగా 2019లో జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినాటి నుంచి, ఆయన ద్వారా 3 రాజధానుల ప్రస్తావన ముందుకు తీసుకొచ్చినాటి నుంచి, ఆయన ప్రస్తావనతోటి ఏకీభవించని అమరావతి ప్రాంత రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు రోడ్డెక్కి ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలియజేయటం మొదలుపెట్టినాటి నుంచి ఇదే విధమైన వ్యక్తిత్వానికి వైసీపీ నాయకత్వం, వైసీపీ శ్రేణులు, వైసీపీ సోషల్ మీడియా ఎంత విశృంఖలంగా మహిళలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారనేది మనకందరికీ తెలిసిన వాస్తవం. వాళ్ళ సర్వస్వమైన భూముల్ని ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ఆ ప్రభుత్వమే మోసం చేస్తే నిలువెల్లా ఆవేదనతో దహించుకుపోతా తమ భవిష్యత్తు అగమగోచరంగా మారిన పరిస్థితుల్లో, అయ్యా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మేము ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తితో కాదు, సిఆర్డీఏ ద్వారా మాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకొని మా ఆస్తులు తీసుకుంది, మాతో చేసుకున్న ఒప్పందాన్ని మన్నించండి, గౌరవించండి, ప్రభుత్వం ఆడిన మాట తప్పటం శ్రేయస్కరం కాదు అని చెప్పని శాంతియుతంగా తమను తాము హింసించుకుంటూ తమ ఆస్తులు ప్రభుత్వానికి స్వాధీనం చేసి, ప్రభుత్వం నుంచి తమకు దక్కాల్సిన, హక్కుగా దక్కాల్సిన వార్షిక కౌలు కూడా ప్రభుత్వం భిక్ష వేసినట్టుగా ఈ రైతులు న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడితే కానీ వాళ్ళకి కౌలు చెల్లించిన పక్షంలో ఆకలి బాధతో కూడా తమను తాము దహించుకుపోతూ వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడారు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, కుకట్పల్లి ఆంటీలు అన్నారు, ₹1000 చీరలు కట్టుకుంటున్నారు అన్నారు, ఇంకొక అడుగు ముందుకేసి చున్నీలు లేకుండా తిరుగుతున్నారు అన్నారు. అంటే నేను ఇంకా కొంచెం పాలిష్డ్గా చెప్తున్నా, వాళ్ళు వాడిన పదం ఇంకా వేరుగా వాడారు. అటువంటి పదజాలం వాడిన వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ నాయకులు, ముఖ్యంగా నాటి మంత్రి ధర్మాన కృష్ణదాసు బహిరంగ సభలో మాట్లాడుతూ రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి లా కొడుకులు అని వాడాడు. కొడాల నాని ఏం మాట్లాడాడు, మిగిలిన వైసీపీ శ్రేణులు ఏం మాట్లాడినాయి, వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులు అమరావతి రైతుల్ని ఎంతగా కించపరుస్తూ మాట్లాడారు అనేది మనకందరికీ తెలిసిన వాస్తవమే. దానికి కొనసాగింపుగానే ఇవాళ అమరావతిలో పనులు వేగవంతం కావటాన్ని జీర్ణించుకోలేని వివిధ విద్యా సంస్థలు గ్రౌండింగ్ అవుతున్నాయి. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది.
గూగుల్ సంస్థ 143 ఎకరాల్లో తమ క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపాదనలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఎలా అయినా సరే అమరావతి ప్రతిష్ట దిగజార్చాలి, అమరావతి బ్రాండింగ్ దెబ్బతీయాలి, తద్వారా రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచాలి. ఎలా అయితే 2019కి ముందు నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డామో, ప్రజల్లో పలచన చేశామో, చెయ్యని తప్పులు చేసినట్టుగా చిత్రీకరించగలిగామో, అదేవిధంగా అదే స్ట్రాటజీతో ఇప్పుడు కూడా మనల్ని ఎన్నుకొని ఈ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుద్దో చూద్దామని చెప్పనే ఒక రకమైన ద్వేషభావంతో వైసీపీ ప్రవర్తిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఈరోజు మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేయడం ఏంటి? ఆయన నేపథ్యం మొత్తం మహిళలను అవమానపరచడమే. ఇదే సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి గతంలో 2 ఉదంతాలు చెప్తాను నేను. ఒకటి, వైసీపీ పార్టీ దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చాము అని చెప్పని మేకతోటి సుచరిత గారిని పదే ఒక రోల్ మోడల్, మా ప్రభుత్వం దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చింది అని చెప్పని చూపెట్టుకున్నారు. కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ఆ దళిత మహిళకి కనీస మాత్రపు అధికారాలు లేకుండా మొత్తం హోంమంత్రిత్వ శాఖలో ఉన్న అధికారాల మొత్తం ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉండి ఈయన గుప్పెడబట్టి, ఆమె సొంత జిల్లా గుంటూరు జిల్లా, ఆ జిల్లాలో ఆమె సమక్షంలో క్యాబినెట్ మినిస్టరు ఆమెను పక్కకు పెట్టి ఏ ప్రోటోకాల్ లేని ఒక మామూలు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ భవనాలు ఓపెన్ చేశాడు రిబ్బన్ కటింగ్ చేసి. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇష్టుడై ఉండొచ్చు. ఒక అధికారిక కార్యక్రమంలో ఇతను ఆ బరితెగింపుకు పాల్పడ్డా అతని చేత ఆ భవనాల ఓపెనింగ్కి సహకరించిన అధికారులకు ఎట్లా బుద్ధి లేదు? మహిళకి ఇచ్చిన గౌరవం అది. ఆ తర్వాత చూసాం మనం వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఆ వివేకానంద రెడ్డి గారి హత్యకి న్యాయం చెయ్యండి అని చెప్పని ఆయన కుమార్తె డాక్టర్ సునీత గారు సుప్రీంకోర్టు వరకు ఆ న్యాయ పోరాటం తమ కాళ్ళ కిందకు వస్తుంది అని చెప్పని, ఆ న్యాయ పోరాటం సక్రమంగా కనుక జరిగిన పక్షంలో, ఆ విచారణ సక్రమంగా జరిగిన పక్షంలో తమ కాళ్ళ కింద భూమి కంపించడం ఖాయం అని చెప్పని రిలీజ్ అయిన ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి వరకు 2019 ఎన్నికల్లో మా చిన్నాయనని గుండెలు బాదుకున్న జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఆ ఎన్నికల్లో ఒక అస్త్రంగా ఆయన మరణం ఉపయోగపడితే, ఆ తర్వాత రోజుల్లో ఏం చేశారు? అదే సాక్షిలో ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు, ఆయన ఆస్తిపాస్తులు అక్రమ సంతానానికి ఎక్కడ రాస్తారు అని చెప్పని ఆయన కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఈ హత్యకు పాల్పడ్డారు అని చెప్పని వ్యాఖ్యలు చేసిన నేపథ్యం ఈ సజ్జల రామకృష్ణారెడ్డిది. తన తండ్రిని కోల్పోయి ఆ తండ్రి హత్యకి న్యాయం చేయండి అని చెప్పని పోరాటం చేస్తున్న మహిళ మీద, ఉన్నత విద్యావంతురాల మీద, సాక్షాత్తు ఈయన నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కుమార్తె మీద హత్య కేసు ఆరోపణలు మోపిన నేపథ్యం సజ్జల రామకృష్ణారెడ్డిది. అటువంటి నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తమ వ్యక్తిత్వానికి పాల్పడ్డ కొమ్మినేని శ్రీనివాసు, తమ వ్యక్తిత్వానికి పాల్పడ్డ కృష్ణరాజు, వాళ్ళకి వేదికగా వాళ్ళు ఆ విధమైన వ్యాఖ్యలు చేయడానికి ఆస్కారం కలిగించిన సాక్షి సంస్థ, వాళ్ళ విషయంలో సాక్షి సంస్థ వ్యవహరించిన తీరు, ఇప్పటి వరకు జరిగిన తప్పుకి క్షమాపణ కూడా చెప్పడానికి ముందుకు రాని సాక్షి యాజమాన్యం, వీటన్నిటి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి పిశాచాలు, రాక్షసులు, సంకరజాతి అని చెప్పని వ్యక్తిత్వానికి పాల్పడటం అనేది 100% సజ్జల రామకృష్ణారెడ్డి అసలు సిసల నైజాన్నే మరొకసారి ప్రతిస్పందించింది. అంతకుమించి ఇంతకన్నా సంస్కారవంతమైన ప్రవర్తన సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మనం ఆశించలేం. ఇప్పటికే ఇటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇటువంటి సాక్షి మీడియా వల్ల మహిళల వ్యక్తిత్వానికి ఏ విధమైన గౌరవం వీళ్ళు ఇచ్చారు అనేది ఇంకొక సంఘటన చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి సొంత తోబుట్టు శరణు గారు తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళింది అని చెప్పని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి నా చెల్లెలు చంద్రబాబు ఇంటికి వెళ్ళింది అని చెప్పని మాట్లాడాడు. ఏం అర్థం వచ్చే విధమైన వ్యాఖ్యది? ఏ విధమైన సంస్కారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించాడు? తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడానికి వెళ్తే చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి కుసంస్కారి యాజమాన్యంలో ఉన్న సాక్షి నుంచి సంస్కారాన్ని ఆశించలేం. అటువంటి సాక్షిలో పనిచేసి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కీలక భూమిక పోషిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి అంతకన్నా మంచి సంస్కారాన్ని మనం ఆశించలేం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.